మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. మీరు కేసీఆర్తో గొడవ పడుతున్నారు, కేసీఆర్కి సవాళ్ళు విసురుతున్నారు. మొన్నటిదాకా కేసీఆర్తో పొత్తు పెట్టుకుందామని చెప్పి హైదరాబాద్ తిరిగి ఆయన మీ కళ్ళబొల్లి కబుర్లని ఆయనకు తెలుసు కాబట్టి, ఆయన మీ కింద పనిచేశారు కాబట్టి అప్పుడు ఆయనకి మీ సంగతి ఏంటో తెలుసు. మీకు దండం రా బాబు అని చెప్పి మిమ్మల్ని అసలు మీకు పక్కకు కూడా రానివ్వకుండా ఆయన బాధలు ఆయన పడి మళ్ళీ గెలిచాడు ఇక్కడ హైదరాబాద్లో. అదే పొత్తు పెట్టుకోవాలంటే ఒక మాట అనేవాళ్ళు కాదు. ఆయన మీకు పొత్తు పెట్టుకోవడం రిజెక్ట్ చేశారని చెప్పి ఆంధ్రప్రదేశ్కి వచ్చి కేసీఆర్ అలా, కేసీఆర్ ఇలా, ఇట్లా అన్నాడు, తెలంగాణ అలా అన్నాడు, ఇట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు. మేము హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళం అయి ఉండి చాలా హాయిగా బతుకుతున్నాం. మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మాకు కేసీఆర్ గవర్నమెంట్ ఇక్కడ హైదరాబాద్లో చాలా బాగుంది. ఎటువంటి ఫాల్ట్ లేదు, ఎటువంటి స్కాము లేదు, ఏమీ లేదు. ప్రజలందరినీ హాయిగా బాగా చక్కగా చూసుకుంటున్నాడు. ఫుల్ సెక్యూరిటీ. ప్రతి లైన్ చివర ఒక స్కార్పియోలో గన్స్ పట్టుకొని ఉంటారు. ఎప్పుడు చూడలేదు నేను హైదరాబాద్లో. అంత సెక్యూరిటీగా ఉంది హైదరాబాద్. ఇప్పుడు మీరు కేసీఆర్తో గొడవ పెట్టుకుంటే మీరు అమరావతి కట్టడానికి ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టిద్దండి. ఆ 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఎప్పుడు వస్తాయో ఇండస్ట్రీలు. ఒకవేళ 20 ఏళ్ళు మిమ్మల్ని ముఖ్యమంత్రి ఉన్నా మీరు ఏం చేయలేరు. ఒకవేళ చేశారనుకున్నా కూడా దానికి మినిమం 10 years to 20 years పట్టింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ కాలేజెస్ వేలల్లో ఉన్నాయి. కొంతమంది లక్షల్లో విద్యార్థులు ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? జాబ్స్ చేయాలన్నా లేకపోతే ఏదైనా కోర్స్ నేర్చుకోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? ఇప్పుడు అమరావతిలో ఉన్నాయా ఫెసిలిటీస్? మీరు క్రియేట్ చేసేసారా ఈ 5 yearsలో? చెప్పండి మీరు. డెఫినెట్గా వాళ్ళు మనకి దగ్గరగా అందుబాటులో ఉన్న సిటీ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు. మీరు ఇక్కడ ఓటు కేసులో పట్టుబడి భయపడిపోయి వెంబడే ఇమ్మీడియట్గా మొత్తం పెట్ట సర్దుకొని రాత్రి ఉడాయించారు అక్కడికి మీరు. మరి మా పరిస్థితి ఏంటి? మేమేం చేయాలి? బయటకు వచ్చాము. ఇప్పుడు ఏదైనా కోర్స్ నేర్చుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి? మీరేమో 5 ఏళ్ళు డెవలప్ చేస్తారు, ఇప్పటివరకు డెవలప్ అవ్వాలా? 5 ఏళ్లలోనే ఇంతవరకు లక్షల మంది స్టూడెంట్స్ వచ్చి ఉంటారు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళందరూ హైదరాబాద్కి రావాలండి. హైదరాబాద్కి వచ్చి ఇక్కడ జాబో లేకపోతే ఇంకా కోర్సో ఏదైనా నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు మీరు చేసే పనికి మీరు మళ్ళీ తెలుగు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టి మీరనే మాటలకి, కేసీఆర్ గారిని తిట్టే తిట్లకి మన ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి జాబ్ కోసమో లేకపోతే కోర్సు నేర్చుకోవడం కోసమో పొరపాటున వస్తే, అరే నువ్వు ఆంధ్రోడివి, మీ చంద్రబాబు నాయుడు ఇలా తిడుతున్నాడు మమ్మల్ని, మేము మీకెందుకు సపోర్ట్ చేయాలి, మీరు వెళ్ళిపోనరా అని చెప్పి కొడితే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? మీరు తీసుకుంటారా? తెలుగు ప్రజలందరినీ ఇద్దరిని ఐక్యం చేయాలి. ఎప్పటికైనా తెలుగు ప్రజలు ఒకటే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకో స్టేట్ వచ్చినా కూడా, 3 స్టేట్లు వచ్చినా, 4 స్టేట్లు వచ్చినా కూడా తెలుగు ప్రజలు అనేవాళ్ళు ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడున్నా కూడా అందరూ తెలుగు ప్రజలు ఒకటే. మీరు మీ రాజకీయ అవసరాల కోసం తెలుగు ప్రజల్ని విడదీయద్దు. మీరు చెప్పే అబద్ధాలు ఎన్నైనా చెప్పుకోండి. ఇట్లా కూడా మీరు చిచ్చు పెట్టేసి 2 రాష్ట్రాల మధ్యలో మీరు తెలుగు ప్రజలకు అన్యాయం చేయొద్దు. మీరు తెలుగుదేశం పార్టీ పెట్టుకొని తెలుగు వాళ్ళందరూ ఒకటే అన్నారు. అప్పుడు తెలుగు వాళ్ళ గురించే ప్రపంచమంతా తెలియాలని చెప్పి పెట్టిన పార్టీ అది. సో అలాంటి పార్టీలో తెలుగు వాళ్ళందరూ ఒకటే అని చెప్పి మీరు కలిసిపోవాలి. కానీ ఆంధ్ర, తెలంగాణ అని చెప్పి విడదీసేసి మీరు చేయరు డెవలప్మెంట్. హైదరాబాద్ లాంటి డెవలప్మెంట్ ఇక్కడ విజయవాడలో కావాలంటే ఇంకా 15 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టిద్ది. అంటే మీరు ఎప్పుడు చేస్తారు? 20 ఏళ్ళ దాకా మేము ఎక్కడికి పోకుండా, హైదరాబాద్కి కూడా చూడకుండా మేము ఇక్కడే కూర్చోమంటారా ఇదే ఫెసిలిటీస్ తోటి? అది ఎట్లా అవుతుంది? అది మీరు చేసే పనులు అలా ఉన్నాయి. ఇప్పుడు అదే మీరు వాగ్దానం చేసినట్టు డెవలప్ చేస్తుంటే మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకొని చూసుకునే వాళ్ళం. ఇవాళ నాకు ఈ వీడియో చేయాల్సిన అవసరం కూడా వచ్చేది కాదు. నేనే మీకు సపోర్ట్ చేసి ఇంకా ఇది చేసేవాడిని. ప్రజలు కూడా కొంచెమన్నా ఆలోచించాలి. ఇప్పటికీ కూడా ప్రజలు చాలామంది, నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్లో కూడా ఉన్నారు చాలామంది కులం చూసి ఓట్లేసేవాళ్ళు.
కులం చూసి ఓట్లేస్తే వాళ్ళకి ఒక అసమర్థుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తే 24 ఏళ్ల క్రితం ఎలా ఉందో డెవలప్మెంట్ ఇప్పుడు కూడా అలానే ఉంది. ఏంటి అంటే 24 ఏళ్లలో బిల్డింగ్లు మోడల్స్ మారుతాయి, రోడ్లు మారుతాయి, రోడ్లు పెద్దగా అవుతాయి, అంతకన్నా ఏం లేదు. ఎందుకంటే వెహికల్స్ మీరే ఎక్కువ కొంటారు, మీరే ట్యాక్సులు కడుతున్నారు, రోడ్ ట్యాక్సులు, రోడ్లు పెద్దగా వేస్తారు. బిల్డింగ్ కూడా టేస్ట్ మారిపోయింది, కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తాయి, సో పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు, అంతకన్నా ఏం లేదు అక్కడ వచ్చింది. అది గ్రాడ్యువల్ డెవలప్మెంట్ ఎక్కడైనా ఉంటుంది. అది ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటుంది అది.